చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా పేదవాడు పేదవాడిగానే మిగిలిపోయినాడు. పేదవాడు ఓటుకి ఇచ్చినా ఓటు వినియోగించుకున్నా పేదవాడికి వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో నిజంగా చెప్తున్నాను, ఎవరైనా చంద్రబాబు వాగ్దానాలు చేశాడు, మేనిఫెస్టోని పెట్టాడు. ఆయన మేనిఫెస్టో మొదటి నుంచి కూడా ఏ విధంగా పెట్టాడంటే, ఆయన 4 పర్యాలు, ఇది నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయినాడు. ప్రతి తూరి ఒక పర్యాయం ఏం చేశాడంటే, ప్రజల కోసం 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. అదేవిధంగా 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఇస్తానని చెప్పాడు. ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేస్తానన్నాడు. కానీ వాగ్దానాలు ఇచ్చినాక మళ్ళీ ఆ వాగ్దానాలు నెరవేర్చలేదు. డోక్రా లోన్లు తోస్తానన్నాడు, అది తోయలేదు. రైతులు రుణమాఫీ చేస్తానన్నాడు, తోయలేదు. మళ్ళీ ఈ తూరు కూడా ఆయన ఏ విధంగా ఇచ్చాడంటే, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు అది జగన్మోహన్ రెడ్డి ఇల్లుగా భావించాడు. ఆ ప్రతి ఇల్లు బాగుపడాలని ఒక తపనతో జగన్మోహన్ రెడ్డి గారు కులము మతము పార్టీ చూడకుండా నవరత్నాలు అనే దాన్ని తీసుకొని వచ్చాడు. విద్యకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చినాడంటే, పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి, సిబిఎస్ సిలబస్ రావాలని ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసి అమ్మఒడి అనేది వేశాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేది తీసుకొని వచ్చిందని 25 లక్షల నుంచి 25 లక్షల వరకు తీశాడు. మెడికల్ కాలేజీలని దాదాపు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీనివల్ల డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, బిజినెస్ పర్సన్స్ కావాలి, పెద్ద పెద్ద మేధావులు కావాలి, సైంటిస్టులు కావాలి అనే దృక్పథంతోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం జరిగింది. కానీ ఇంతకుముందు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూడగలిగితే కేవలం కోటీశ్వరుల బిడ్డలు, బిజినెస్ పర్సన్స్ బిడ్డలు, రాజకీయ నాయకుల బిడ్డలు తప్ప పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు. అందుకే జగనన్న ఆలోచించి ఈ ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే మళ్ళీ ఈ తూరి చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం అనేది ఉండకూడదు, అమ్మఒడి అనేదాన్ని తల్లికి వందనం అని పెట్టి నీకు 15 అనే దాన్ని క్లోజ్ చేశాడు. అదేవిధంగా రైతుల మహిళా రుణమాఫీని చేస్తే 18 సంవత్సరాలు ఎవరికైతే 18 సంవత్సరాలు నిండిందో నెల 1500 ఇస్తానని వాగ్దానం చేశాడు. రైతుల రుణాన్ని ఇంకా తోసేస్తానని చెప్పడం జరిగింది. మరి నిరుద్యోగులు కూడా నీకు 3000 నీకు 3000 అని చెప్పడం జరిగింది. మరి ఉద్యోగస్తులైతే వారు కోరిన కోరికలంతా కూడా తీరుస్తాను, పిఆర్సీ కూడా ఇప్పిస్తాను, నన్ను నమ్మండి అని చెప్పినారు. మరి వాలంటరీ వ్యవస్థ పైన అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఏం మాట్లాడినారంటే, మేము వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నది 5,000 రూపాయలే, మేము ఆడవాళ్ళ కడుపు కొట్టము, అంటే వాలంటీర్ల కడుపులు కొట్టము, 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ క్వశ్చన్లు వేసే పవన్ కళ్యాణ్ ఏమైనాడో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతున్నది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా దెబ్బతీయాలి, తెల్లారు లేచి సంధ్యల వరకు ఈ జగన్మోహన్ రెడ్డి జపం తప్ప వేరే జపం వాళ్ళకి కనబడలా. ఈరోజు మీకందరూ కూడా తెలుసు, సెకి అనే సంస్థ, అది వచ్చి సోలార్ ఎనర్జీకి సంబంధించిన సంస్థలో, అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఒప్పందంతో ఒక యూనిట్కి ₹2.49 పెట్టి యూనిట్కి తీసుకొని వచ్చి దాదాపు 25 సంవత్సరాలు, అంటే వ్యవసాయానికి కూడా 9 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేదానికి వాళ్ళు ఒప్పుకుంటే, ఆ ఒప్పందం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒక యూనిట్కి ₹5.99 పెడితే ఆ రోజు ఈనాడు కానీ, జ్యోతి కానీ, TV5 కానీ ఏం క్వశ్చన్ లేదు. అభివృద్ధి చంద్రబాబు చేయకపోయినా ఆయనకు మించిన సమర్థుడు ఎవడు లేదంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా, ప్రపంచవ్యాప్తంగా కూడా జగనన్న అభివృద్ధిని కొనియాడుతుంటే వాళ్ళు మాత్రం దాన్ని దూరం చేసే కార్యక్రమాలు చేసినారు. మరి జగనన్నకి భగవంతుడు ఇంత కైండ్ హృదయం ఇచ్చి ఆయన్ని ప్రతి ఒక్కరికి కుల వ్యవస్థ, పార్టీ వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా అందరూ అందరూ అభివృద్ధిని కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆ పార్టీలో గెలిచిన ఈ మంత్రులు కానీ, ఆ పార్టీలో ఉండి పదవులు సంపాదించినటువంటి బీసీలు, రాజ్యసభ వాళ్ళు కానీ ఎందుకు ఈ విధంగా తోలనాడుతున్నారో నాకు అర్థం కాల. జగనన్న పార్టీ పెట్టకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడే వాళ్ళందరూ ఎమ్మెల్యే అయి ఉండరు, మంత్రులు కూడా అయి ఉండరు. దయచేసి మళ్ళీ నేను చంద్రబాబుకు మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను,
ఈ కేసులు ఏ విధంగా పెడుతున్నారంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఈవెన్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కారణం ఏమంటే పోలీసు వ్యవస్థని చంద్రబాబు తన గుప్పిట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిపైన కేసు ఏ విధంగా పెట్టమంటున్నారంటే అది ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన ఏ విధంగా పెడుతున్నారంటే సెక్షన్లు కూడా ఏ విధంగా పెట్టమంటుంటే అటెంప్ట్ మర్డర్ కేసులు, రేప్ కేసులు, దొంగ కేసులు, ట్రస్ట్ పాస్ కేసులు ఇవంతా పెట్టి పీడీ యాక్ట్లు కూడా పెట్టి వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదని ఆలోచనతోనే ఈ విధంగా చేస్తున్నారు. చంద్రబాబు ఏం చెప్తే అది ఎస్పీలు, సిఐలు, ఎస్ఐల వరకు ఒకే త్రాటిలో పోయి అన్యాయమైన కేసులు, సంబంధం లేని కేసులు సెక్షన్లు పెడితే కోర్టులు కూడా వాళ్ళని రిమైండ్ చేసి పంపించే కార్యక్రమాలు అవుతున్నది. మరి కోర్టులు కూడా ఆలోచించాలా. ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇదే చంద్రబాబు నాయుడు సైకో అన్నా మీ అమ్మ మొగుడు అని అడిగినాడు, ఈ విజయమ్మని తిట్టిన అందరినీ తిట్టి తోలనాలినాడు. ఆ రోజు జగనన్న మంచి హృదయంతో ప్రభుత్వాన్ని విమర్శించినా, జగనన్న విమర్శించినా ఎవరిపైన కేసులు పెట్టలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే రెడ్ బుక్ ఏ విధంగా తయారైందంటే వీళ్ళు ముందుగానే తెలుసు ఈ ఈవీఎంలను ఏ విధంగా మేనేజ్ చేయాలని ఒక సంవత్సరానికి ముందుగానే తెలుసుకొని కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈ ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం 24 గంటలు ఖర్చులు కార్పణాలతో పోతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా సృష్టించారంటే తీసుకొని వచ్చే మొత్తం ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాళ్ళ కనసాగిలో వాళ్ళ ద్వారా చేసి వాళ్ళు ఎత్తుకునేటట్టు ఏర్పాటు చేసి వాళ్ళని సంపద సృష్టించాడు. మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎస్ఎల్సీఏలు చేతులు పెట్టుకొని ఊరు బెల్ట్ షాపులు పెట్టుకుని వాళ్ళ కార్యకర్తలకి ఆ బెల్ట్ షాపులు ఇచ్చి వాళ్ళని సంపద సృష్టిస్తున్నాడు. కానీ చేసినటువంటి వాగ్దానాలకి నేను ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేకుండా ఈ విధంగా సంపద వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ కోసమే తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఆలోచించుకొని ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కాదు, నేను కాదు, దేశంలో ఎవడు కూడా ఏం చేయలేడు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డికి 40% ఓటర్స్ కూడా ఉన్నారు. మీరు కేసులు పెట్టాలంటే ముందు ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టండి. ఏదంటే మీ తప్పును అడగకూడదు. మీ యొక్క వాగ్దానాలని మేము గట్టిగా తిరిగి అడిగితే సోషల్ మీడియా పైన కేసులు పెట్టుకొని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మానవత్వంతో దయించి ఒక మనిషిగా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి పేదవాళ్ళపైన ఇటువంటి ఖర్చులు పెట్టుకొని సోషల్ మీడియాని సర్వనాశనం చేస్తూ మిమ్మల్ని మీ ప్రభుత్వం ఏం చేసినా అడగకుండా ఉండేటట్టు మాత్రం చేయొద్దండి. కాబట్టి అందరికీ కూడా మన్ననలు పొందేటట్టు మీరు ముందుకు రండి, ప్రభుత్వాన్ని సాఫీగా నడపండి. ఇప్పటి నుంచైనా ప్రజల కోసం తప్పించే కార్యక్రమాలు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడిని కోరుతున్నాను.